బులెటిన్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిఐడి ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ నియమితులయ్యారు. ఇక ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప నియమితులయ్యారు. ఇంకో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎండెల్ ఐజీగా రవిప్రకాష్ బదిలీ అయ్యారు. మొత్తంగా ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయినట్లుగా అయితే తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్ నియమితులయ్యారు. ఇక ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప నియమితులైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఒంగోలు ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గా రాధిక అయితే ఎన్నికైనట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్డి రామకృష్ణ అయితే ఉండనున్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీ సిద్ధార్థ కౌశల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో మొత్తంగా 16 మంది ఐపీఎస్లు అయితే బదిలైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్ అయితే నియమితులు కానున్నట్టుగా తెలుస్తోంది. పిఎండెల్ ఐజీగా రవిప్రకాష్ ఎస్పీ అయితే బదిలీ కానున్నారు. మొత్తంగా ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప అయితే నియమితులు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తం 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి అసలు? ప్రభుత్వం మరొకసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ బదిలీ చేస్తే కూడా ఉత్తర్వులు జారీ చేస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు నుంచి కూడా కొంతమంది ఐపీఎస్ మీద వేటు పడుతూ వస్తుంది. అదేవిధంగా కొంతమంది ఐఏఎస్ మీద కూడా వేటు పడుతూ వచ్చింది. అదేవిధంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా గతంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ అంటే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని వ్యవహారం చేశారనే ఉన్నటువంటి అంటే ఆరోపణలు ఉన్నటువంటి ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. మరొకసారి ఈ నేపథ్యంలోనే కీలక శాఖలైనటువంటి ఆ ఇంటెలిజెన్స్ కావచ్చు, సిఐడి కావచ్చు, అదేవిధంగా పిచ్చి పెట్టడానికి సంబంధించిన విషయం ఇవన్నీ కావచ్చు, వీటన్నిటిలో కూడా కీలకమైనటువంటి వ్యక్తులను కూడా మరొకసారి ఐపీఎస్ బదిలీలు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సిద్ధార్థ్ కౌశల్ ని మరోసారి ఐజీగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయింది. అదేవిధంగా ఇటు ఇంటెలిజెన్స్ ఐజీగా కూడా పిహెచ్డి రామకృష్ణకి బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా రాధికాను శిక్ష పెట్టాలని తీసుకొస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఫకీరప్పను కూడా ఐజీగా తీసుకొస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడైతే కొంతమంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నటువంటి ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంతమందికి మళ్ళా పోస్టింగ్స్ కూడా ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీళ్ళందరూ కూడా వెంటనే కూడా విధుల్లోకి జాయిన్ అవ్వాలంటూ కూడా ఆదేశాలు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.